హాయ్ అండి. ఎలా మర్చిపోగలం మనం మన మాతృభాషను? తెలుగు తల్లి బిడ్డలం, తెలుగు నేల మొక్కలం. ఎలా మర్చిపోగలం? మనల్ని ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మ తొలి తెలుగు పలుకును, మనల్ని ఉగ్గుపాలతో కొట్టించిన తల్లి తెలుగు మాటలను, మనల్ని ఊయలలో నిద్రబుచ్చిన జో అచ్యుతానంద, రామలాలి తెలుగు జోలపాటలను ఎలా మర్చిపోగలం? మనల్ని తీర్చిదిద్దిన తెలుగు ఓనమాలు అ ఆ ఈలను, అమ్మ ఆవు ఇల్లు ఈగలను, పెద్ద తెలుగు పుస్తకం పెద్ద బాల శిక్షను, తెలుగు పంతులమ్మను, తెలుగు మాస్టారును ఎలా మర్చిపోగలం? చిన్నతనంలో మనల్నందరినీ ఆలోచింపచేసిన అనగనగా ఒక ఊరిలో ఒక రాజు, పేదరాశి పెద్దమ్మ తెలుగు కథలను, పిట్ట కొంచెం కూతఘనంలాంటి తెలుగు సామెతలను, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది లాంటి తెలుగు పొడుపు కథలను ఎలా మర్చిపోగలం? జీవిత సారాన్ని తెలిపే ఉప్పు కప్పురంబు, గంగి గోవు పాలు లాంటి తెలుగు పద్యాలను, సత్యహరిశ్చంద్ర, చింతామణి తెలుగు నాటకాలను, ఎద్దనపూడి, మాదిరెడ్డి, ఎండమూరి తెలుగు నవలలను ఎలా మర్చిపోగలం? తెలుగుకు తేనె పూసిన ఆదికవి నన్నయ్య, తిక్కన, ఎర్రన తెలుగు కవులను, మొల్లమాంబ, రంగాజమ్మ తెలుగు కవయిత్రులను, శ్రీశ్రీ, విశ్వనాథ, గురజాడ, దాశరథి, సినారేవారి తెలుగు సాహిత్యాన్ని ఎలా మర్చిపోగలం? చక్కిలి గింతల ఉత్పలమాల, చెంపకమాల తెలుగు ఛందస్సును, డూవు ఊలు, నిన్ నున్ లన్ తెలుగు విభక్తులను, సవర్ణ దీర్ఘ ఊకార ఈకార తెలుగు సంధులను, ద్వంద్వ ద్విగు బహువ్రీహి తెలుగు సమాసాలను ఎలా మర్చిపోగలం? తెలుగుకు సాహిత్యపు సొబగులద్దిన విశ్వనాథుని వేయి పడగలు, పోతన భాగవతం, అల్లసాని పెద్దన మనుచరిత్ర, కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, శ్రీనాథుని శృంగార నైషధం తెలుగు మహాకావ్యాలను ఎలా మర్చిపోగలం? తెలుగు రాష్ట్రాల కోసం ప్రాణాలొడ్డిన పొట్టి శ్రీరాములు గారిని, తెలుగు వాడుక భాష కోసం ఉద్యమించిన గిడుగు పంతులు గారిని ఎలా మర్చిపోగలం? మనవి ఏంటంటే, పరభాషను అవసరం కోసం, అభిలాష కోసం నేర్చుకోవడం, మాట్లాడటం తప్పు కాదు. కానీ పరభాషా వ్యామోహంతో మాతృభాషను తృణీకరించడం తప్పు. మాతృత్రయం అంటే మాతృదేవత, మాతృభూమి, మాతృభాషను ప్రేమించడం, గౌరవించుకోవడం, కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఏమంటారు?